నేను కూడా మట్టి బుట్టను మోస్తాను అని స్వామివారు ఆమెతో పలుకుతారు. దానికి ఆమె ఒప్పుకోదు. అందుకు బాలుడు ఆమెను పట్టుబట్టి మరీ ఒప్పిస్తాడు. బావి అడుగున మట్టిని త్రవ్వుతున్న అనంతాల్వార్ తన భార్య వేగంగా మట్టిని పడేసి రావడాన్ని గమనిస్తాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని అనంతాల్వాన్ కోప్పడతారు. ఆయన స్వామివారి కార్యానికి ఎవరి సహాయం వద్దనుకుంటారు. పిల్లవాడిని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమని చెప్పు అని తన భార్యని మందలిస్తాడు. అయినా కూడా ఏమీ పట్టనట్టు బాలుడు మట్టిబుట్టను మోస్తుంటాడు. మరోసారి అనంతాల్వాన్ స్వయంగా ఆ పిల్లవాడిని మందలిస్తాడు. అయినా కూడా వినకపోవడంతో కోపాన్ని అణుచుకోలేక అనంతాల్వాన్ ఆ బాలుని తరమడానికి తన చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని మీదకు విసురుతాడు. ఆ గుణపం అలా గాల్లో ఎగురుకుంటూ వచ్చి సున్నితమైన బాలుని గడ్డానికి తగిలి రక్తం కారుతుంది.